నేను మొత్తం. అలాగే చెప్పాను. ఇప్పుడు పెట్టాను మళ్ళీ. ఓకే. ఉమ్. అది ఆ వెంటనే చేయలేదు. ఉమ్. మలయాళ స్వామి అదే ఆత్మబోధలోంచి మళ్ళీ వెళ్ళిపోయింది ఆ పేజీ. సో అంత ఇది ఏంటంటేనండి, అడోబులో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఆ పేజ్ దగ్గర ఆగదు, మళ్ళీ ఒకటికి వెళ్ళిపోతుంది, నంబర్ 1కి. 147 పేజ్. మనం అంటే ఈ ఆత్మబోధలో ఇగ్నోరెన్స్ హైడ్స్ 147. ఇవాం ఆత్మ ఆర్ అరణం ధ్యాయ. సరే, దాని అర్థం ఏంటంటే ఒక ఫైర్వుడ్ని, అంటే కర్రని ఇంకో కర్రతో రగడ చేస్తే అగ్ని పుట్టినట్టుగా ఆ ఆ అగ్నిని కూడా ఆ అగ్ని కర్రని కాల్చేస్తుంది. అదేవిధంగా ఈ రకమైనటువంటి ఆత్మ మీద ధ్యానం చేయడం అన్నది అజ్ఞానం అనేటటువంటి ఇంధనాన్ని కాల్చేస్తుంది అని చెప్తున్నారు. మెటీరియల్ ఎఫెక్ట్ అన్నది క్యాషువల్గా ఉన్న మూలం నుంచి అది వేరేగా కనబడినా, జ్ఞానం, ఈ ఏకత్వానికి సంబంధించిన ఈ జ్ఞానం తప్పుగా ఉన్న అవేర్నెస్ని, ఆ డిఫరెన్స్ని అది పోగొట్టేస్తుంది. అంటే అవేర్నెస్ని కరెక్ట్గా ఉంచుతుంది. అజ్ఞానం జ్ఞానాన్ని దాచేస్తుంది, కానీ దాన్ని నాశనం చెయ్యదు. జ్ఞానం అజ్ఞానాన్ని వినాశనం చేస్తుంది. బాగా మండిన అగ్ని కర్రల్ని కాల్చేసినట్టుగా జ్ఞానం అనే అగ్ని మన పనులన్నిటినీ అది దగ్ధం చేస్తుంది అని అర్జునుడితో కృష్ణుడు చెప్పాడు. మనం ఇక్కడ యాక్షన్స్ అని, పనులు అని మాట్లాడినప్పుడు జ్ఞానంతో కాల్చేయబడతాయి అన్నప్పుడు మనం ఏం అవగాహన చేసుకోవాలంటే, ఏ కర్మలైతే మనని బంధిస్తున్నాయో ఆ కర్మలు జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయనకి ఏమీ కర్మ చేయక్కర్లేదు. తస్య కార్యం న విద్యతే అంటే అని గీత చెప్పింది. అందులో అలాంటి వాళ్ళకి ఏ కార్యమూ లేదు. ఏ రకంగానూ స్వార్థంగా ఆయన పనిచేయడానికి లేదు, ఒక సామాన్య మనిషిలాగా. ఎందుకంటే ఆయన బంధం అనే దాంట్లోంచి, బానిసత్వంలోంచి, స్వార్థపూరితమైన పనుల్లోంచి ముక్తుడైపోయాడు. కొంతమంది రియలైజ్డ్ ఆత్మలు అవి ఇంకా కూడా మానసికమైన వర్రీస్తో బాధపడుతున్నాయంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు, ఏ జబ్బు లేకుండా ఉన్నట్టుగా. ఒకవేళ కెన్ ఇట్ బి సెడ్ ఆఫ్ దెన్ దే హ్యావ్ యట్ టు బి పర్ఫెక్ట్ ఇన్ ఏదైనా ఉంటే వాళ్ళ యొక్క ఇలాగ సంపూర్ణమైన జ్ఞానికి ఇంకా ఇవన్నీ ఉన్నాయంటే ఆయన యొక్క తపస్సు, ధ్యానం కరెక్ట్గా లేవు. ఆయన అవన్నీ ఇంకా చెయ్యాలి. సెల్ఫ్ రియలైజేషన్ యొక్క సంపూర్ణమైన బెనిఫిట్స్ ఆయనకి రాలే. నీటికి కలిపిన ఉప్పు నీటిలో కలిసిపోతుంది. జ్ఞానంతో ఉన్న వ్యక్తి ఆత్మజ్ఞానంతో భగవంతుడితో విలీనం అయిపోతాడు.
భగవంతుడితోటి ఈ రకమైన సంబంధం వ్యక్తి సాధించే వరకు తన యోగా ప్రాక్టీస్ని చేస్తూనే ఉండాలి. సాధన చతుష్టయంతో ఆత్మజ్ఞానంలో స్థిరపడే వరకు నేనే పరమాత్ముణ్ణి అని వ్యక్తి నిరంతరంగా వినాలి, ఆలోచించాలి, ధ్యానం చేయాలి. ఆ రకమైన బోధల మీద, అంతటా వ్యాపించున్న యూనివర్సల్ సెల్ఫ్ మీద. అలాగే సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించిన 6 మార్గాలని పాటించాలి. నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే మనిషి భగవంతుడు ఒక్కరే. ఏ విధంగా అంటే ఆత్మ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, శరీరంతో కాదు. ఒకవేళ అగ్ని అన్నది బాగా కాల్చబడితే అందులో ఇంధనం కూడా బాగా కాలుతుంది. ఏ రకమైన పొగ బహిర్గతం చేయకుండా. ఒకవేళ ఫ్యూయల్ అన్నది ఇంధనం తడిగా ఉంటే ఒక యజ్ఞం అవి చేసేటప్పుడు అప్పుడు ఆయన చేసే అతను దాన్ని నిరంతరం ఊదుతూ ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఆత్మయజ్ఞం అనే దాంట్లో ఉన్నారో, అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే దాంట్లో వాళ్ళు ఈ ప్రయత్నాలు ఫైనల్గా వాళ్ళు పొందే వరకు చెయ్యాలి. భగవంతుడితో ఏమీ భేదం లేని ఆ స్థితి కోసం ఆ వ్యక్తులు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్వశ్చన్ అరైజెస్, గత కర్మలు అది మన యొక్క ఫైనల్ ముక్తి అన్నది, అంటే దేని నుంచి జనన మరణ చక్రం నుంచి వచ్చే వరకు ఆ గత కర్మలు ఎండ్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ పాస్ట్ యాక్షన్స్. అవి ఎలా అంటే, ఒక వ్యక్తి కానీ తను అంతకు ముందున్నటువంటి కర్మల్ని పాస్ట్ బర్త్స్లో వచ్చినవి ఆ రకంగా పనిచేస్తుంటే వీటికి అంతం ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్కి అంతం రావాలంటే ఈ క్రియేషన్ అంతం అవ్వాలి. ఎందుకంటే లిబరేషన్ అంటే జననం, మళ్ళీ తిరిగి పునర్జన్మ లేని స్థితి. అంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఒక్కదాంతో ఈ జనన మరణ చక్రం నుంచి అంత అవ్వగలం. అదే కానీ లేకపోతే యుగాంతం వరకు అలాగే ఉంటుంది. ప్రశ్న ఏంటంటే, ప్రవృత్తి నివృత్తి అని ఉన్నాయి 2 మార్గాలు. ఒకటి ఏంటంటే త్యాగంతో సంబంధించింది. ఈ 2 కూడా ఇచ్ఛాపూర్వకంగానే చేస్తాం. ఆ ఫలితాలు అప్రయత్నంగా వస్తాయి. ఇక్కడ గురువు యొక్క ఆవశ్యకత ఉంది. వ్యక్తికి తన తప్పులు తనకి తెలియవు. ఒక జ్ఞానిని సమీపిస్తే అతను ఆయన తప్పుల్ని కరెక్ట్ చేస్తారు అంటున్నాను. గురువు ఒక్కడే ఆ తప్పుల్ని కరెక్ట్ చేయగలడు, ఆ మార్గాలు చూపించగలడు. శిష్యుడు ఆయన చూపించిన మార్గాల్లో తన ప్రయత్నంతో ముందుకెళ్ళాలి. సామాన్యంగా ఇలా చెప్తూ ఉంటారు, భగవంతుడే మనకి ముక్తిని ఇస్తాడని. ఎవరైతే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఎరుక అన్నది కేవలంగా, అంటే సెల్ఫ్ అవేర్నెస్ అది నేర్చుకోవడం ఇది చాలా.
ఉపనిషత్ పదాల్లో యమ ఏవ ఈయేష రుణులే తేన లభ్య తస్య ఈశా ఆత్మ వివృ వివృ వివృనిలే తను స్వాం. అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మజ్ఞానం కోసం ఎవరైతే అటెన్షన్ పెడతారో అప్పుడు వాళ్ళకి ఆ సెల్ఫ్ అన్నది రివీల్ అవుతుంది. ఇంతవరకు వాళ్ళు ప్రార్థిస్తుంది. ఇది గ్రహించాల్సిన విషయం, ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే తన కోసం తను తెలుసుకోవడంలో తన కోసం తన వల్లే తెలుసుకుంటాడు. ఈ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అన్నది తనకంటే ఆవలు దొరికేది కాదు. ఈ ప్రజలందరూ టీచర్స్ యొక్క ప్రీచింగ్స్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, అలాగే గొప్ప గ్రంథాల్లో ఉన్నవి వాళ్ళు ఆటోమేటిక్గా భగవంతుడి ద్వారా వాళ్ళకి కావలసిన జ్ఞానం ప్రాప్తింపజేయబడుతుంది. నిరంతరమైన భక్తితో ధ్యానంతో ఎవరైతే నన్ను అన్వేషిస్తారో వాళ్ళకి నేను జ్ఞానాన్ని ఇస్తానని, ఎటువంటి జ్ఞానం? వాళ్ళలో అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటిది, మళ్ళీ పునర్జన్మ లేని జ్ఞానాన్ని ఇస్తాను అని లార్డ్ కృష్ణ చెప్పాడు. సూత సంహితలో కూడా శివుడు ఇలా చెప్పాడు, జ్ఞానం అనే నావ సహాయంతోనే సంసారం అనే సాగరాన్ని దాటిగలం. అప్పుడు ముక్తి అనే దాన్ని చేరతాం. ఆ వ్యక్తి ఉన్నతమైనగా పుట్టినవాడైనా తక్కువగా పుట్టినవాడైనా ఇదే పరిస్థితి. ఇలాంటి నిస్సహాయ అజ్ఞాన ప్రజలందరికీ జ్ఞానం ఒక్కటే మార్గం. ఎవరైతే సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని కృష్ణుడు చెప్పాడు. చాలామంది అక్కడికి పిలువబడతారు, కానీ కొంతమందినే కాదు. పర్ఫెక్ట్ జ్ఞానం ఉన్న వ్యక్తి పూర్ణ చంద్రుడిలాగా ప్రకాశిస్తాడు. మేఘాలు లేనప్పుడు ఉన్న ఆకాశంలో పూర్ణ చంద్రుడిలాగా. మిగతా వాళ్ళు అంతకు ముందున్న చంద్రుడిలాగా వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఉంటారు. ఆ కొద్ది మందిలో పర్ఫెక్ట్ జ్ఞానం ఉన్నవాళ్ళు లార్డ్ బుద్ధ, దత్తాత్రేయ, శంకరాచార్య అలాంటి వాళ్ళు. ఎంతో మంది పిలువబడిన కొంతమందినే ఎన్నుకుంటారు. ఎలా అంటే జీసస్ క్రీస్తుని, కృష్ణుడిని అలాగ. వేల కొలది ప్రజల్లో కొంతమంది ప్రయత్నిస్తారు ఆత్మజ్ఞానం కోసం. ఆ ప్రయత్నించిన వాళ్ళలో కూడా కొంతమంది అన్వేషిస్తారు. వాళ్లలో కొద్ది మందే నన్ను తెలుసుకుంటారు. కేథోపనిషద్ ఏం చెప్తోందంటే, శ్రవణాయ అపి బహుభి జ్ఞాన లభ్య. అంటే అలాగే శ్రవంత అపి బహవః యాం న విద్ధి ఆశ్చర్యవక్త కిశలా అస్య లబ్ధ. ఆశ్చర్య జ్ఞాతే కుశలా అమిషుషి.
అనుశిష్య. అంటే యూనివర్సల్ సెల్ఫ్ అన్నది చాలా మంది ప్రజలు దాన్ని వినరు. దాన్ని విన్నవాళ్ళు కూడా కొద్ది మందే దాన్ని అవగాహన చేసుకుంటారు. ఇంకా కొద్ది మందే దాన్ని ఎన్లైటన్ అవుతారు. అందులో కొద్ది మందే దాన్ని రియలైజ్ చేస్తారు. అది ఇట్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ వెల్ టాట్ అబౌట్, అప్పుడు దాన్ని బోధిస్తారు. అయితే యథార్థంతో వ్యక్తులు ఎవరు డిస్కరేజ్ అవ్వక్కర్లేదు. ఈ సీకర్స్, అన్వేషకులు అంటే పూర్ణచంద్రుడు కాని చంద్రుడు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఫుల్ మూన్ పొందే అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ పరిమితులు తెలిస్తే ఫైనల్ లక్ష్యాన్ని తెలుసుకోవడానికి అర్పించుకుంటే నిశ్చయంగా తప్పకుండా పొందుతారు. ఇంతవరకు చదివేసామేంటి? కొంతమంది అక్కడ రిపిటేషన్ అన్నది ముందున్న పేజెస్లో ఉంటుంది. ఇది మిస్టిక్ అండ్ ఎక్స్ట్రా సెన్సరీ అండర్స్టాండింగ్. వాటికి సరైన ఎక్స్ప్లెనేషన్స్ అన్నవి అప్రోప్రియేట్గా అవగాహన చేసుకోవాలి. ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నా సరే, ఇంతకు ముందు చెప్పిన కంటే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది. ఈ ఫుల్ ఎక్స్టెంట్ అంతా కూడా ఈ 5 ఇంద్రియాలు పనిచేసేవి. అంటే గాజు వాటిని చూసుకోవాలంటే మనిషికి చాలా అద్భుతమైన మెంటల్ సామర్థ్యం ఉండాలి. మానసిక సామర్థ్యం అన్నది మనస్సు అనే దాని మీద ఆధారపడింది. దానికి భౌతికం, ఆధ్యాత్మికం అని ఉన్నాయి. మన భౌతిక మనస్సు అన్నది చేరుకోగలదు. మ్యాటర్ అన్నది పదాల్లో చెప్పగలం. కానీ ఆధ్యాత్మిక విషయానికి వచ్చేసరికల్లా మనస్సు, భాష ఉండవు. తైత్రీయ ఉపనిషత్తు అదే చెప్తోంది. యతః వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. అంటే వాచ అన్న మాట అన్నది ఉండకుండా, అదే సమయంలో అదే మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించబడింది అనుకోండి. ఎవరైనా ఒక గురువు గారి ద్వారా, లేకపోతే మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు, ఇవన్నీ కూడా తనలో తానే దీన్ని అధిగమించగలడు. మనం మన కోసమే ఫీల్ అవ్వగలం. ద రియలైజేషన్ బట్ కెనాట్ అవుట్వర్డ్లీ డిస్క్రైబ్ ఇట్ ఇన్ అడెక్వేట్ లాంగ్వేజ్. అంటే ఇది అనుభవైక వేద్యమే, దీన్ని మాటల్లో ఎవరు వర్ణించలేరు. అందుకనే కేథ, బృహదారణ్యక ఉపనిషత్తులు మనస ఏవ ఇదం ఆప్తవ్యం అని చెప్పాయి. అంటే ఇదం ఆప్తవ్యం ద్రష్టవ్యం నహి నానా అస్తి కించన. అంటే ఆధ్యాత్మికమైన ఎన్లైటెడ్ మైండ్ అన్నది మాత్రమే, అది మాత్రమే ఎవరైనా చూడగలరు. ఈ రియాలిటీ మల్టిప్లై అవుతుంది, పెరుగుతుంది అనేది లేదు. అది ఒకటే సత్యం. ఏమిటంటే
భగవంతుడు లేదా సెల్ఫ్ లేదా ఆత్మ అన్నది శాశ్వతమైన ఎంటిటీ. దేనికైతే ఉనికి లేదో శాశ్వతంగా, అది దాన్ని ఉనికి లేదంటాం. అంటే నాన్ ఎగ్జిస్టెన్స్. గురుపాద కారిక అనే దాంట్లో ఏం చెప్పారంటే, ఏదైతే ఆదిలో లేదో అది ఇప్పుడు ఉండదు. అందుకని మన భౌతికమైనటువంటి ఎంటిటీ అన్నది అన్ని వేదాంతపరమైన లక్ష్యాలకి నాన్ ఎగ్జిస్టెంట్, అది దానికి ఉనికి లేదు. మనస్సు అన్నది ఫిజికల్ బీయింగ్లో ఒక భాగం గనక వ్యక్తి యొక్క ఆ ఏకత్వం అన్న దాన్ని, యూనివర్సల్ సెల్స్ని అది పొందలేదు. ఎప్పటి వరకు అంటే స్పిరిచువల్ సెల్ఫ్ అవేర్నెస్ వచ్చే వరకు దానికి తెలియదు. ఇక్కడ సంఘర్షణ రకరకాలైనటువంటి బోధల్లో మనకి విలువైంది కాన్ఫ్లిక్ట్ అన్నది. ఎందుకంటే ఆ బోధనా విధానాలు వేరువేరుగా ఉంటాయి, కానీ దాని యొక్క అంతం ఒకటి. సామాన్యమైనటువంటి అన్వేషకులు, ఆ సత్యాన్వేషకులు మైండ్ యొక్క లిమిటేషన్స్, భౌతిక శరీరం యొక్క బంధాన్ని దాటలేకపోతున్నారు. అందుకోసమే వాళ్ళు వ్యక్తిగతంగా ఇది చాలా మంచిది దానికంటే అని చెప్పలేరు. యోగా, తపస్సు, జ్ఞానము, భక్తి, సేవ ఇవన్నీ కూడా గృహస్థులు పాటించాలి. మనం ఇందులో ఇలా ముగించకూడదు ఏంటంటే, ఈ వ్యతిరేకమైనటువంటి ఉద్దేశ్యాలు తప్పుగా అని తీసుకోకూడదు. ఇదే భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్న మిస్టరీ. అవి అవిద్య మీద ఆధారపడి ఉన్నాయి ఒక రకంగా, అలాగే ఈ త్రిగుణాల మీద. ఇంతకు ముందు నోట్ చేసుకున్నట్టుగా ఆయన యొక్క గుణాలని బట్టి తనకి ఏది మంచి చెడ అని నిర్ణయించుకుంటాడు. రజోగుణం ఉన్నవాడు తనకి వేరేగా ఉంటుంది మంచి చెడ్డ. అందుకని వాళ్ళ గుణాలని బట్టి వాళ్ళకి ఇది మంచి ఇది చెడ్డ అని అనిపిస్తుంది. ఇప్పుడున్న నవీన నాగరిక బోధకులు ఏం చెప్తున్నారంటే, జీవితం అన్నది భోగం కోసమే ఉంది, ఇంద్రియ సుఖాల కోసమే. ఇంకా కొంతమందికి ఏమంటే, ఈ ఇంద్రియ సుఖాల వల్ల జబ్బులు వస్తున్నాయి గనక అవి హద్దుల్లోనే వాటిని అనుభవించాలి. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఈ ఇంద్రియ సుఖాలు అన్నవి జ్ఞానం లేని వాళ్ళు, అవి జ్ఞానంతో వాటిని అధిగమించాలని, జ్ఞానం లేని వాళ్లే వాటిని అనుభవిస్తారు, జ్ఞానులు వాటిని అధిగమిస్తారని. ఇక్కడ చాలా విలువైనటువంటి వాదం ఏంటంటే, ఈ సారంతో భగవంతుడు ఈ ఇంద్రియాలని ఎందుకని సృష్టించాడు? ఒకవేళ కానీ జన్మ, మృత్యువు, పునర్జన్మ అన్నది హేట్ఫుల్ సంసారాన్ని ఇదంతా ఎందుకు సృష్టించాడు? ఈ ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మలు ఈ ఆర్గ్యుమెంట్కి బయట ఉంటారు. సంసారాన్ని మెయింటైన్ చేసిన వాళ్ళకంటే .
ఇట్ హ్యాస్ నో యూజ్ఫుల్ సారా, దీనికి ఏమి అవసరమైన సారం ఏమీ లేదు, ఉపయోగకరమైంది. అతనికి బాధ, సుఖము అవన్నీ కూడా సాపేక్షమైన విలువలతో అర్ధరహితంగా అనిపిస్తాయి. ఎవరైతే రియలైజ్ చేసారో అటువంటి వాళ్ళకి. ఇప్పుడు మనం ఇంద్రియాలతో ఉన్న ఈ జగత్తుని, దాని మీద ఉన్న రకరకాల రియాక్షన్స్ చూద్దాం. దూరం నుంచి మనకి ఏదైనా సౌండ్ వినబడింది అనుకోండి, మన చెవులు అవి ఎంత ఎక్కువ గట్టిగా చెప్పలేకపోతాయి. మనలో కొంతమంది మూగవాళ్ళు కాదు, చెవిటి వాళ్ళు ఆ సౌండ్ని తక్కువగా వాళ్ళకి వినిపిస్తుంది.